మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము. బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి కూడా. ఇది మనిషి అయినా అవ్వచ్చు, విగ్రహం దాన్ని అవ్వచ్చు, తీయటం వాళ్ళకి అలవాటే. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించబోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే యొక్క సొంత మనిషి జంబులయ్య. మనం చూస్తూ ఉన్నాం ఎలా తీసాడో మీరు చూడండి ఒకసారి వీడియో. తనలో కూడా ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నాడు. శ్రీమతి కూడా అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. అసలు ఒక పార్టీకి అధినాయకుడుగాను అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తూ ఉంది. దాంట్లో అలజడి చేయాలని చెప్పేసి జరగని డిఎస్సిలో గొడవని చూపించి కావాలని రోడ్డెక్కి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులయ్య అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు, అల్లరి సృష్టించమని మా నాన్నగారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ పార్టీ నాయకుడికి. శవము, సింపతి, స్టాచ్యూ. తండ్రి గారు శవం పెట్టాడు, దాని ద్వారా సింపతి పొందుదాము, ముఖ్యమంత్రి అవుదామని చూశాడు, అది కుదరలేదు. దాంతో వెంటనే ఊరా విగ్రహాలు పెట్టాడు. ఆ విగ్రహాన్ని ఈరోజు విధ్వంసం చేసి మా మీద బోధ చల్దాన్ని చూస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో మనం చూశానంటే నేను చెప్పేది విధ్వంసాలు అంటే విగ్రహాలు మళ్ళీ పెట్టుకోవచ్చు, మనం ఎన్నుకోవడానికి పెట్టుకోవచ్చు, కానీ పగిలిన హృదయాలు ఎలా ఉంటాయి అది ఆలోచించాలా. కావాలని చెప్పేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకునేది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలాంటి అనవసరమైన వదంతులు ఎట్టి బస్సు చెబితే మాత్రం ఎట్టి బస్సు మేము ఊరుకునేది లేదు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాం, వివేకాన్ని చేశారు. తర్వాత మీరు ఆ శవంతో ఎంత రాజకీయం చేశారండి. నెక్స్ట్ డే మార్నింగే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మా అధినాయకుడు చేతిలో గొడ్డలు పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాగే 2014-19లో 150 కుట్రలు పన్నారు. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అనేక కంపెనీలకు మనం భూములు ఇస్తే వాటి మీద కోర్టు కేసులు పెట్టారు. డిఎస్సి నిర్వహిద్దామని మేము వెళ్తే మొన్న కూడా నిర్వహించకూడదనే విధంగా ఎన్నో కోర్టు కేసులు అన్నీ అధిగమించి ఈరోజు మా నాయకుడు డిఎస్సిలో టాప్ మోస్ట్గా సూపర్ క్లారిటీగా చేసి పెడితే దానికి కూడా మీరు కుట్ర పనేసి మీరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతాను. మీకు సింగయ్య అని మీ యొక్క కార్యకర్త మీ కారు కింద పడి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుచ్చకాయలాగా అతను మేము చెల్లిపోయారు, మీరు తొక్కేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ సమయం మీకు లేదు. కానీ ఇట్లాంటి విగ్రహాలను మాత్రం ధ్వంసం చేసి వాటిని మా మీద చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా మీకు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అంటించదాన్ని చూశారు. అంటే మీ క్రూరత్వానికి, మీ యొక్క మానసిక పైశాచికత్వానికి ఎన్నిటికి కూడా అది నిదర్శనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జంబులో ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి నేను
ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఏ పార్టీలో ఉన్నాను కూడా అతను సొంత వీడియో కూడా ఉంది. కానీ ఈ సాక్షిలో రాదు, ఎందుకంటే ఇది వాళ్ళకే హానికరమైంది. అదే మామూలుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైనా ధ్వంసం చేస్తుంటే సాక్షిలో ఫ్రంట్ పేజ్ పెట్టి ఇంకా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మీరు మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే దొరికిపోయారో, దొరికిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని సబ్సైడ్ చేయడం కోసం మీరు వేరే అన్ని తీసుకొచ్చి ఈరోజు రోడ్డు మీద మీ కార్యకర్తలు రోడ్డు మీద డిఎస్సీ అని అదని పంపిస్తూ ఉన్నారు. ఇదేమన్నా కరెక్ట్? ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, మీరు చూడండి. నా పేరు బాలమ్మ, మా ఆయన పేరు వచ్చేసి జమలయ్య సార్. నేను సిఆర్పిగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించినందుకు నా వైసీపీ పునఃసేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకముందు నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్ సార్ పునఃసేసే గారికి. వైసీపీకి కూడా మేము ఎటువంటి విరోధులు మేమైతే కాదు సార్. మేము అది గొడ్డలి పార్టీ అనేది స్థాపించినప్పటి నుంచి ఇదే కుట్ర, ఇదే 2014 నుంచి కూడా. 2014లో ఓటమి అయిన తర్వాత ఇలాంటి కుట్రలు ఎన్నో పన్నారు. 2019 రావడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పారు. 2019 వచ్చిన తర్వాత అంటే మీరు చూసి అన్ని విషయాల్లో, అమరావతి విషయం అవ్వచ్చు, మీకు యువత గురించి అవ్వచ్చు, దేని విషయం 2014-19 ఒక్క వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారండి? ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చారండి? ఒక్క కానిస్టేబుల్కి ఉద్యోగం ఇచ్చారండి? గౌరవ లోకేష్ గారు ఎడ్యుకేషన్ ఛాలెంజింగ్గా తీసుకుని తప్పకుండా యువతకు ఉపాధి కల్పిస్తాను, అది ప్రైవేట్ రంగం అవుతుంది, అలాగే డిఎస్సి ద్వారా ప్రజలకు ఇప్పిస్తాను, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అని చెప్పారు. దాన్ని మొట్టమొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టించి 16,347 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదొక పారదర్శకంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టీసీఎస్ చేసే విధంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.